మీలో ఎవరైతే యూఎస్ఏకి వెళ్ళాలనుకున్నారో అది స్టూడెంట్ వీసా అవ్వచ్చు, ఇక వేరే వీసా ఎలాగైనా సరే మీరు కనుక ఆడికి వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, దాని తర్వాత ఏ పనైనా చేసేయచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంబసీ ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వీసా వచ్చేసింది, ఇక చెకింగ్ అయిపోయింది, ఇంక మనల్ని ఆపేవాడు ఎవడు లేడు, ఏదైనా చేయొచ్చు ఆడికి వెళ్ళి అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా మీరు ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మీ మీద చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. మీలో ఏదైనా సరే ఒక లోపం కనిపించిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఫ్లైట్ ఎక్కి మీరు వెళ్ళారో అదే ఫ్లైట్లో మళ్ళీ మిమ్మల్ని తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసింది అనమాట. అయితే ఇక్కడ ఇది అంతా చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వస్తుంది, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అయితే మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలియజేయండి. ఇప్పుడు మనం యూఎస్ఏ ఎందుకు వెళ్తాం? డబ్బులు సంపాదించడానికి వెళ్తాం కదా. సో అక్కడ డాలర్లు వస్తే ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పేసి. అయితే ఒక మనిషి యూఎస్ఏ వెళ్తే ఎంత సంపాదిస్తాడు? అదే డబ్బులు యూఎస్ఏ వెళ్ళి సంపాదించిన డబ్బులు ఇండియాలో ఉండి సంపాదించలేమా? ఇది నా డౌట్ అనమాట. సో ఏదైనా సరే ఇప్పుడు ఇంతమంది కోటేశ్వరులు ఉన్నారు ఇండియాలో, వీళ్ళందరూ కూడా యూఎస్ఏ వెళ్తేనే సంపాదించారా? మరి యూఎస్ఏలో కొంతమంది చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడే ఉండి వాళ్ళలాగా మనం సంపాదించలేమా అనేది నా డౌట్ అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.